దేశీయ మార్కెట్లో పోటీ పడలేదు. బ్రాండ్ ఇమేజ్ కల్పించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు లేవు. ఇది స్థూలంగా సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ పరిస్థితి. నేతన్న కుటుంబాల యువతీ యువకులు ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ గల్ఫ్ బాట పడుతున్నారే తప్ప మగ్గం పైకి మాత్రం రావటం లేదు. కారణం, మగ్గం ఎక్కిన పిల్లాడికి పిల్లనివ్వమంటున్నారు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. మరోవైపు ఉరిసిల్ల అనే పేరును రూపుమాపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని కొండంత రాగాన్ని వినిపించిన ప్రభుత్వాలు ఈ పోటీ ప్రపంచంలో సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమ నిలబడేలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయకపోవటం విచారకరం. మగ్గం వెనుక ఉన్న విషాదంపై సాక్షి టీవీ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. దశాబ్దాలుగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సిరిసిల్లకు రావటం, నేతన్నలకు అది చేస్తాం ఇది చేస్తామనటం, తర్వాత మొండి చేయి చూపటం జరుగుతోంది. సందర్భం వచ్చినప్పుడల్లా నాయకులు సిరిసిల్లను రాజకీయాలకు వాడుకోవటమే తప్ప చేయాల్సిన మేలును ఎవ్వరూ చేయటం లేదు. ఇక్కడి వస్త్ర పరిశ్రమ తనకు తానుగా మనుగడ సాగించే పరిస్థితిలో లేకపోవటం ఇప్పుడు కనిపిస్తున్న విషాదం. ఆదాయం లేని నేత కార్మికులు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ పరిశ్రమైనా మనుగడ సాధించాలంటే మౌలిక సదుపాయాలు తప్పనిసరి. అయితే ఈ క్రమంలో సిరిసిల్ల పరిశ్రమకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవడంతో ఇప్పటికీ కూడా టెక్స్టైల్ పార్కు మూగబోయి చాలా పరిశ్రమలు కూడా మూతబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బతుకమ్మ చీరల ఆర్డర్ ఆగిపోయింది. పాలిస్టర్ లాంటి కొన్ని రకాల వస్త్ర ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయింది. రాజీవ్ విద్యా మిషన్ కింద ఇచ్చే స్కూల్ డ్రెస్సెస్ ఆర్డర్ మినహాయిస్తే సిరిసిల్ల పరిశ్రమకు ఆశించిన స్థాయిలో అండదండలు లేకుండా పోయాయి. దాంతో ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించలేక నేత కార్మికులు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. వేలాది మంది కార్మికుల కాయ కష్టం మీద నడిచే పరిశ్రమ ఇప్పుడు కొందరు యజమానులకు మాత్రమే వరంగా మారింది. గతంలో సిరిసిల్లను ఉరిసిల్లగా పేర్కొనేవారు. ఇక్కడి కార్మికుల ఆత్మహత్యలను చూసి ఆ మాట అనేవారు. గతానికి నేటికి తేడా లేదు. అది ఇప్పటికీ ఉరిసిల్లగానే ఉంది. కానీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఓ పూర్తి స్థాయి నైపుణ్యమున్న ఇండస్ట్రీగా తీర్చిదిద్దడంలో మాత్రం విఫలమయ్యారు. ప్రస్తుతం పరిస్థితులేమైనా ఆశాజనకంగా ఉన్నాయా అని అడిగితే మాత్రం అలాంటిదేమీ లేదని సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్ దాస్ అంటున్నారు. దాదాపు 2004 నుంచి ప్రారంభమైతే పరిశ్రమ 20 ఏళ్లు గడుస్తున్నది. అంటే ప్రభుత్వాలు చెప్పింది కొండంతా, జరిగింది గోరంతన. తప్పకుండా అంటే వాస్తవ పరిస్థితి. ఇప్పుడు కూడా ఇప్పుడు లాస్ట్ మొన్నటి దాకా వాళ్ళు బతుకమ్మ చీరలు అవి ఇచ్చేసరికి దాని మీద ఆధారపడరు. కాకపోతే అట్లా కాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ప్రైవేట్గా ఇటువంటి ఇంకా స్కిల్ మన ఇంప్రూవ్ చేయాలి. కొత్త రకంగా మార్కెటింగ్ మీద సెమినార్ పెట్టాలి, స్టడీ టూర్స్ తీసుకుపోవాలి. ఇక్కడ ఏ గుడ్డ ఎక్కడ అవుతుంది, ఒక మామూలుగా ఈ గుడ్డనే కాకుండా ఇలా మెడికల్ టెక్స్టైల్స్ ఉన్నాయి. ఇక ఇండస్ట్రీ చాలా టెక్స్టైల్లో ఒకటే గుడ్డ కాకుండా చాలా పరిశ్రమలు ఉన్నాయి. వాటి మీద ఎక్కువ అవేర్నెస్ ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఎప్పుడైనా ఒక వెనుకబడ్డ స్టూడెంట్ను డెవలప్ చేయాలంటే వారికి ప్రోత్సహించాలన్నట్టు ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఈ టెక్స్టైల్ రంగంలో ముందుకు తీసుకుపోవాలంటే నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కేంద్ర సంబంధించిన స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ విద్యుత్ మీద ఇప్పుడు కొద్దిగా ఆధునిక యంత్రాలు వేస్తే వాళ్ళకు ఒక 5 years వరకు ఆ యూనిట్ గెటాన్ అయ్యే వరకు వాళ్ళకు రూపాయి యూనిట్ ఫర్ అట్లా తీసుకోవాలి, తక్కువ ధరకు పవర్ సప్లై చేయాలి. దానివల్ల మనం ఇండస్ట్రీ డెవలప్ అయితే ప్రభుత్వానికి కూడా ఇంకా లాభం పెరుగుతుంది. ఏ రకంగా అంటే ఈ గుడ్డ ఉత్పత్తి అయితే వాళ్ళకి ఆ జిఎస్టీ రూపంగా రెవెన్యూ కూడా వస్తుంది. వాళ్ళకి ఏ రకంగా నష్టం లేదు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు. ఆ వస్తున్న ఆర్డర్లు కూడా అరకొరగానే ఉంటున్నాయి. టెక్స్టైల్ పార్కులో ఘనంగా ప్రారంభించిన సుమారు 110 పరిశ్రమల్లో ఇప్పటికే 40 వరకు పూర్తిగా మూతపడగా ప్రోయాక్టివ్ గా నడుస్తున్న పరిశ్రమల సంఖ్య కేవలం ఓ 25 వరకు మాత్రమే. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లకు సంబంధించిన బకాయిలు అందకపోవడంతో యజమానులపై వడ్డీల భారం పడింది. నష్టాల పాలై కార్ఖానాలు మూతపడ్డ పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం 2 విడతలుగా సుమారు 160 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో విద్యుత్ సబ్సిడీ ఇస్తూ స్లాబ్ విధానాన్ని పాటిస్తుంటే ఇక్కడ ఆ విధానం లేకపోవడంతో విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్ దాస్ అంటున్నారు. ఈ మధ్య కాలంలోనే కొంతవరకు ఈ 2003-2004లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ టెక్స్టైల్ పార్క్ ఏర్పడ్డది. ఆ టైంలో సిరిసిల్లాలో ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో అప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు దీని మీద ఒక రీసెర్చ్ చేసి పరిస్థితి ఎందుకు వీళ్ళకి పూర్తి స్థాయి పని కల్పించాలంటే ఇక్కడ ఉన్న యంత్రాలు మతక గుడ్డ తయారు చేస్తాయి కాబట్టి మంచి గుడ్డ తయారు చేయడానికి ఆధునిక యంత్రాలు కావాలని ఆ రోజులలో అప్పుడు రేపేర్ లూమ్స్ అని
మనం విదేశీ చైనా నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. కానీ దీనికన్నా చాలా అడ్వాన్స్గా తమిళనాడులో ఇప్పుడు అక్కడ ఎయిర్ జెట్ ఒక్కొక్కటి ₹1 కోటి లూమ్ కూడా అక్కడ ఉంది. 1 crore ఈ లూమ్ అంటే చాలా హై స్పీడ్ లూమ్స్, అంటే 1000 RPM తోటి తిరిగే లూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర టెస్టుల పరంగా ప్రస్తుతం 180 నుంచి 200 RPM తిరిగే స్పీడ్ లూమ్స్ ఉన్నాయి. తమిళనాడు నుండి మనం వెనుకబడినాం. ఇప్పుడున్న ప్రభుత్వం మేము చెప్పేది ఏంటంటే ఈ పరిశ్రమ నిలదొక్కోవాలంటే పూర్తి స్థాయి విద్యుత్ మీద ఆధారపడ్డది. ముందు మనం ఇక్కడ ఉన్న ఇదేంటంటే మనం టోటల్ ఆల్ ఇండస్ట్రీ పొజిషన్లో చూసుకుంటే A2 అంటే మనం దగ్గర DE గ్రేడ్లో ఉన్నాం. తమిళనాడులో A గ్రేడ్లో ఉంటే మనం DE గ్రేడ్లో ఉన్నాం. ఈ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి మనకు ఆ కాంపిటీషన్లో పోవాలంటే ముందు విద్యుత్ మీద చాలా రాయితీ ఇవ్వాలి. ప్రైవేట్ ఆర్డర్స్ వచ్చే స్థాయిలో ఇక్కడి పరిశ్రమ వృద్ధి చెందలేదు. సిరిసిల్ల తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను తెచ్చుకోలేకపోతోంది. నైపుణ్యానికి కొదవలేదు. కష్టపడే నేతన్నలు వేలాది మంది ఉన్నారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించడం లేదు, భరోసాగా నిలవడం లేదు. ఇక్కడి పరిశ్రమ యజమానులు మరమగ్గాలను తుక్కు కింద అమ్మేసుకోవడం ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషాదం. ఈ విషాదమే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. మళ్లీ పూర్వపు విషాద రోజులు కళ్లకు కడుతున్నాయని గత కొన్ని నెలలుగా నేతన్నలు వాపోతున్నారు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఈ మధ్య కొందరు నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడటం ఇక్కడి దుస్థితిని చెప్పకనే చెబుతోంది. అయితే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారిస్తుందా అన్నది ఆ సర్కార్ అడుగులను బట్టి ఉండబోతోంది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ మధ్యనే ఓ సమీక్ష నిర్వహించడం సంతోషకరం. వర్కర్ టు ఓనర్ పథకం కింద నేత కార్మికులకు అత్యాధునిక మరమగ్గాలందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అంటున్నారు. ప్రస్తుతం చేసింది ప్రిలిమినరీ రివ్యూ అని, త్వరలో మంత్రి స్థాయిలో రివ్యూ చేసి తగిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. చెప్పండి, ముఖ్యంగా ఈరోజు రివ్యూ చేశారు. సో అంటే ఒక్కటి సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన అంశము. 20 ఏళ్ళైంది పరిశ్రమ ఇక్కడ వేళ్ళు అనుకొని, కానీ ప్రపంచ మార్కెట్లో కానీ దేశీయ మార్కెట్లో కానీ పోటీ పడే పరిస్థితిలో సిరిసిల్ల పరిశ్రమ లేదు. ఏం చెప్తారు? ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఆదేశాల మేరకు సిరిసిల్లలో టెక్స్టైల్ రంగంలో కానీ పవర్ లూమ్ రంగంలో కానీ మేలైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేనేత రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒకటి ఆలోచిస్తోని పోతున్నటువంటి తరుణంలో ఈరోజు మీకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ రంగంలో ఉన్న అధికారుల ద్వారా వచ్చి ఈ టెక్స్టైల్ పార్క్లో ఒక సమీక్షను జరిపి వీరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే, గతంలో దివంగత మహానేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేనేత రంగంలో ఉపాధి కల్పించడానికి, ఉపాధి లేని సమయంలో కార్మికులకు ఇబ్బంది తలెత్తకూడదని ఆ రోజు 13,000 అంత్యోదయ కార్డులు కూడా ఇచ్చి ఈ టెక్స్టైల్ రంగం ఈ పార్కులో కూడా మేలైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయినటువంటిది మనం చూసినాం. ఈరోజు మధ్యలో ఇబ్బందికరమైన వాతావరణం ఎదురైనటువంటి సందర్భం కానీ, లేదంటే ఆ తదుపరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మేము మొదటి 100 రోజుల్లో అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి వారికి మేలైనటువంటి కార్యక్రమం అమలు చేయని చెప్పిన లక్ష్యంలో ఇక్కడ కూడా గత ప్రభుత్వం బకాయి పడ్డటువంటి బకాయిల్ని ఇప్పించేటువంటి కార్యక్రమం కానీ, చేనేత పరిశ్రమను ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో కూడా మేము అనేక మార్లు చర్చలు జరిపినాం. ఇప్పుడు మధ్యలో ఎన్నికలు వచ్చి ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ అభివృద్ధిని పట్టాలపైన ఎక్కించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం ధార్మిక కార్మిక క్షేత్రంగా వెలుస్తుంది కాబట్టి కార్మిక రంగంలో వారికి ఉపాధిని మెరుగుపరచడానికి కోసం ఈరోజు మేము టెక్స్టైల్ పార్కులో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్న వారికి సూచనలు సలహాలు తీసుకున్నాం. మేము మొదటి దశలో వచ్చి ఈరోజు పరిశీలన జరుపుతున్నాం. తదుపరి జౌలి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వస్తారు, దీనికి సంబంధించినటువంటి కార్యదర్శి గారు కూడా వస్తారు. వీరు చెప్పినటువంటివి అమలు చేస్తూ ముందుకు పోవడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. నేతా కార్మికులకు ఉపాధి కల్పించడంలో తప్పనిసరిగా ప్రభుత్వం ముందుంటుంది. రాబో రోజుల్లో మెరుగైనటువంటి కార్యక్రమాలు మీరు చూస్తారు. సార్, ఒకటి చివరగా చేనేత అంతరించిపోయింది, నేత పరిశ్రమ వేళ్ళు అనుకున్నది. అయితే ఇక్కడ అంటే నేతన్నల భాగస్వామ్యంతో చాలామంది యువతరం కూడా ఇక్కడికి ముందుకు వచ్చేటవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి, నైపుణ్యం కూడా మనకు కనిపించడం లేదు. దీనికి ఎట్లాంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు? ఆ నైపుణ్యత కొరకు ఇక్కడ 15 ఎకరాల స్థలంలో కూడా ప్రభుత్వం ద్వారా 100 కోట్ల నుంచి 150 కోట్లతో ఒక పరిశ్రమ తీసుకుని వస్తే మాకు లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఈరోజు ఈ మీటింగ్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఆ అంశం కూడా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. మనం సెకండ్, ఇది ప్రిలిమినరీ మీటింగ్, ఈరోజు సమీక్ష ప్రిలిమినరీ సమీక్ష. సెకండ్ దశలో గౌరవ మంత్రివర్యులు వస్తారు. వారితోని సమావేశంలో ఇక్కడ ఉన్న మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా
పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నా. ఇక్కడ పవర్ లూమ్స్, ఇంత మీరు అన్నట్టు చేనేత పోయింది, పవర్ లూమ్స్ వచ్చినాయి. ఆ పవర్ లూమ్ ద్వారా ఇంకా ఆధునీకరించబడేటువంటి పరికరాల ద్వారా కూడా ఇక్కడ పరిశ్రమను పెంపొందించాలని చెప్పిన లక్ష్యంతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాయి. సిరిసిల్ల అంటే ఒకప్పుడు చేనేతకు కేర్ ఆఫ్, కానీ చేనేత బతుకులు చితికిపోయి పవర్ లూమ్స్తో కూడిన నేత పరిశ్రమ వేళ్లునుకుంది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి చేనేత నేతతో అవినాభావ సంబంధం ఉండేది. కానీ నేటి తరం ఇటువైపుకు కూడా చూడటం లేదు. మగ్గమెక్కిన పిల్లవాడికి పిల్లనివ్వకపోవటం ఇక్కడి మగ్గాలపై ఉపాధిపై ఉన్న అపనమ్మకాన్ని కళ్లకు కడుతోంది. ఈ క్రమంలో ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఈ పరిశ్రమలో ప్రస్తుతం నైపుణ్యం కొరవడింది. ప్రభుత్వం నుంచి ఏవైనా ఆర్డర్స్ వస్తే చేయటం, లేదంటే పస్తులుండటం ఆనవాయితీగా మారిపోయింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానుల వైఖరి ఈ పరిశ్రమ సంక్షోభానికి మరో కారణంగా మారింది. 10 హార్స్ పవర్ లూమ్స్ ఉపయోగించే పరిశ్రమలకు గత ప్రభుత్వాలు 50% రాయితీని ఇస్తే 5 HPలతో ఎక్కువ విద్యుత్ మీటర్లు పొంది యజమానులు గోల్మాల్ చేశారు. దాంతో గతంలో యూనిట్ 4 రూపాయలున్న కరెంటు రేట్ను ఆ తరువాత 8 రూపాయల 50 పైసలకు మారుస్తూ సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ టారిఫ్ను మార్చేసింది. రాయితీని కూడా తీసేయడంతో ఇప్పుడు యూనిట్ కు 8 రూపాయల 50 పైసలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే పరిశ్రమ భారమై టెక్స్టైల్ ఇండస్ట్రీలోని చిన్న చిన్న పరిశ్రమలతో పాటు సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు తమ మరమగ్గాలను తుక్కు కింద అమ్మేసుకుంటున్నారు. ఇతర వృత్తులకు మారిపోతున్నారు. ఆ పని చేయలేని వారు ఆత్మహత్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఘన చరిత్ర కలిగిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడుకోవాలి. కేవలం ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్స్ మినహాయిస్తే ఈ పరిశ్రమ ప్రైవేట్గా మీకు మీరు నిలదొక్కుని ప్రపంచ మార్కెట్లో, మన దేశ మార్కెట్లో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు? ఎందుకంటే అది మార్కెట్ని బట్టి వీళ్ళు మొత్తం గవర్నమెంట్ మీదనే డిపెండ్ అనేది కాకుండా బయట ప్రైవేట్గా కూడా తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ 1 ఇయర్కు కావాల్సింది 1 ఇయర్ ప్రోగ్రామ్ ఇవ్వదు, 2 నెలల మందమో 3 నెలల మందమో ఇస్తారు. అంతవరకు వీళ్ళు ఓకే రన్ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, స్టామినా ఉన్నవాళ్ళు అదర్ స్టేట్ పోయి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బట్టను ఎక్స్పోర్ట్ చేయడం చేస్తుంది. స్టామినా లేని వాళ్ళు కొందరు ఏం చేస్తారు అంటే దాని మీద గవర్నమెంట్ మీదనే డిపెండ్ అవుతారు. సో దానివల్ల ఇక్కడ మీరు ఏం చేస్తారు? వాస్తవంగా ఈ పరిశ్రమ పోటీ పడేలాగా మార్కెట్లో ఉండాలంటే ఏం చేయాలంటారు? సో అదే రకంగా బయట కూడా అందరూ ఓన్లీ గవర్నమెంట్ అని కాకుండా కూడా బయట కూడా డిపెండ్ కావాలి కంపల్సరీ. బయట ప్రైవేట్ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయ్యి సొంతంగా మార్కెటింగ్ చేసుకొని వీళ్ళు చేసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది. బతుకమ్మ చీరల ఆర్డర్తో సిరిసిల్ల కార్మికులకు కొంత మెరుగైన ఉపాధి దొరికిన మాట వాస్తవమే గాని గత పాలకులు అక్కడితోనే సాయాన్ని పరిమితం చేశారు. ప్రభుత్వం పవర్ లూమ్ సంస్థలకు ఇస్తున్న 50% సబ్సిడీ నిధులను గత ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ చేయగా గత బీఆర్ఎస్ సర్కార్ మాత్రం 10 ఏళ్ల కాలంలో రియంబర్స్మెంట్ ముచ్చటే ఎత్తకుండా బకాయి పెట్టింది. బీఆర్ఎస్ పాలనా కాలంలో విద్యుత్ సంస్థ సెస్ గాని ఈఆర్సీ గాని ఈ బకాయిల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ బకాయిలను ముక్కు పిండి వసూళ్లు చేసే పరిస్థితి తలెత్తింది. ఆ బకాయిలు మొత్తం 50 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సిరిసిల్ల ఐడెంటిటీ అంటే ఇక్కడ ఉన్న టెక్స్టైల్ పార్క్, కానీ ఆ టెక్స్టైల్ పార్క్ ఇప్పుడు రాను మూగబోయే పరిస్థితి ఏర్పడుతుంది. తరతరాలుగా వస్తున్న భాగస్వామ్యం ఇప్పుడు ఇందులో కనిపించకుండా పోయింది. కొత్త యువతరం ఎవరు కూడా సాంచాలు ఎక్కడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఒకవేళ సాంచాలు ఎక్కిన యువతకు పెళ్లిళ్ళు కాని పరిస్థితి సిరిసిల్లలో మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇప్పుడు మూగపోవడంతో పాటుగా సాంచాలను గంప గుత్తగా అమ్ముకునే సిచ్యువేషన్స్, దృశ్యాలు మనకు సిరిసిల్లలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కేవలం కొండంత రాగం తీసి రవ్వంత చేయడం కాకుండా దీనిపైన చిత్తశుద్ధి కనబరచాలని చెప్పేసి కోరుకుంటారు. మరొకవైపు విద్యుత్ సబ్సిడీతో పాటుగా అదేవిధంగా ఇక్కడ కార్మికుల బాగు కోసం కూడా ఆలోచనలు, ఒక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కేవలం ఏ నలుగురు యజమానులు మాత్రమే బాగుపడుతున్న సిచ్యువేషన్స్లో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మనం చూస్తున్నాం. గత 40 ఏళ్లలో ఎదుర్కోని గడ్డు పరిస్థితులు, అనుభవంలోకి రాని విపత్కర పరిస్థితులు ఇప్పుడు ఎదురవడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోకపోతే చేనేతకు నేతకు కేరాఫ్ అయిన సిరిసిల్ల
భవిష్యత్తులో జస్ట్ ఓ చరిత్రలా మారిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకోవడానికి 2 దశాబ్దాలు పట్టింది. నిలదొక్కున్న పరిశ్రమ ప్రపంచ మార్కెట్తో మాత్రం పోటీ పడలేకపోతుంది. ఇందుకు కారణం ప్రభుత్వాలు తగిన సబ్సిడీ ప్రోత్సాహకాలు అందించకపోవడమే అన్నది ఇక్కడి వారి వాదన. అయితే ఇక్కడ యజమానులు బాగుపడుతున్నారే తప్ప ఈ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి గల కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల వెనుక ఇంకా విషాదం తొంగి చూస్తూనే ఉంది. ఇది సిరిసిల్లలో సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, సిరిసిల్ల.